హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పండగ స్పెషల్గా చేసుకునే 4 రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నాను. పండగైన శుభకార్యమైన బయట కొనే పని లేకుండా స్వయంగా మీ చేతులతోనే ఇలా స్వీట్స్ చేసి ఇంట్లో వాళ్ళ నోరు తీపి చేయొచ్చు. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేశారంటే తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈ స్వీట్ రెసిపీస్ని చేసుకోవచ్చు. మరి కమ్మగా నోరూరించే ఈ స్వీట్ రెసిపీస్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? స్పెషల్ రెసిపీ గుళ్ళ మైసూర్ పాక్. నెయ్యి లేకుండా కేవలం నూనెతోనే నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా గుల్లగా మైసూర్ పాక్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ టిప్స్ పాటిస్తూ ఈ మెజర్మెంట్స్తో చేస్తే ఎప్పుడు చేసినా సరే మైసూర్ పాక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, మైసూర్ పాక్ ఎంత గుల్లగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ గుల్ల మైసూర్ పాక్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న శనగపిండిని ఎక్కడ ఉండలనేవి కనిపించకుండా ఇలా నీట్గా జల్లించి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన పిండిని పాకంలో కలిపినప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా బాగా కలిపి ఈ పిండిని పక్కనుంచుకోవాలి. తరువాత మైసూర్ పాక్ని చేయడం కోసం ఇలా లోతుగా ఉండే బౌల్ని తీసుకోవాలి. ఇలాంటి బౌల్ని తీసుకుంటే మైసూర్ పాక్ అంచుల వెంట లైట్ కలర్తో, మధ్యలో డార్క్ కలర్తో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక్కసారి మనం మైసూర్ పాక్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇలా ముందుగానే బౌల్ని రెడీగా పక్కనుంచుకోవాలి. తర్వాత మరొక బౌల్లోకి 2 కప్పుల ఆయిల్ని తీసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ కోసం ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నాను. ఇక్కడ నేనైతే కంప్లీట్గా ఆయిల్తోనే మైసూర్ పాక్ని చేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ నూనెని లో ఫ్లేమ్లో కాగనివ్వాలి. మనం తీసుకునే మైసూర్ పాక్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇలా నూనె కాగుతూనే ఉండాలండి. తర్వాత మైసూర్ పాక్ని చేయడం కోసం ఇలా మందంగా ఉండే కడాయిని తీసుకోవాలి. మైసూర్ పాక్ బయటికి పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం చేసుకునే మైసూర్ పాక్ క్వాంటిటీ కంటే కూడా కొంచెం పెద్ద సైజులో ఉండే కడాయిని తీసుకోవాలి. తరువాత పాకం కోసం 2 కప్పుల పంచదారని తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1 కప్పు నీళ్ళని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పంచదార కరిగే వరకు ఉడికించుకోవాలి. పంచదార ఇలా పూర్తిగా కరిగిపోయిన తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కలర్ కోసం చిటికెడంత కుంకుమ పువ్వుని తీసుకోవాలి. ఇక్కడ కుంకుమ పువ్వు పూర్తిగా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ లేత తీగపాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటే ఇలా ఒక తీగపాకం రావాలి. ఇలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని జల్లించుకున్న శనగపిండిని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా ఇలా స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా పిండి కంప్లీట్గా పాకంలో కలిసిపోవడానికి కనీసం 4-5 నిమిషాల టైం పడుతుందండి. కొద్దిసేపటికి పిండి కంప్లీట్గా పాకంలో కలిసిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పిండి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో మరో పక్కన కాగుతున్న ఆయిల్ని ఇలా గరిటె నిండుగా తీసుకొని ఉడుకుతున్న పిండిలో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని వేయగానే పిండి ఇలా పైకి పొంగుతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి పిండి కంప్లీట్గా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది. పిండి ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ గరిటెడు ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి కంప్లీట్గా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఆయిల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండాలి.
ఆయిల్ ఆల్మోస్ట్ ఇలా దగ్గర పడేసరికి పిండి బాగా ఉడికి ఇలా చిక్కబడుతుంది. మైసూర్ పాక్ చేసేటప్పుడు లాస్ట్ స్టేజ్ చాలా ముఖ్యమండి. ఒక్కోసారి ఆయిల్ అయిపోవడానికి ముందుగానే మనకి మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్‌ని మనం బాగా గమనించుకోవాలి. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారండి. ఆయిల్ ఇంకా ఉంది కదా అని ఆయిల్‌ని యాడ్ చేస్తూ అలా కలుపుతూనే ఉంటారు. ఇలా చేశారంటే మనకి మైసూర్ పాక్ గట్టి పడుతుంది. ఎప్పుడైతే పిండి బాగా చిక్కబడి ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతుందో అప్పుడు మనకి మైసూర్ పాక్ రెడీ అయిందని అర్థం. ఈ స్టేజ్‌లో మిగిలిన ఆయిల్ మొత్తాన్ని ఒక్కసారిగా పిండిలో యాడ్ చేసుకొని లైట్‌గా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కూడా కలపొద్దండి. అలా చేశామంటే మనకి మైసూర్ పాక్ గుల్లగా రాదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఈ పిండిని ఆయిల్‌ని అప్లై చేసిన బౌల్‌లోకి తీసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీని చూస్తే అర్థమవుతుందండి. పిండిలో ఇలా కంప్లీట్‌గా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పిండి ఇలా కొంచెం రవ్వ రవ్వగా వచ్చిందంటే మనకి మైసూర్ పాక్ పర్ఫెక్ట్‌గా రెడీ అయిందని అర్థం. పిండి మొత్తాన్ని ఇలా బౌల్‌లోకి తీసుకున్న తర్వాత గరిటెతో ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని అస్సలు గట్టిగా ప్రెస్ చేయొద్దండి. అలా చేశామంటే లోపల ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మైసూర్ పాక్ అస్సలు గుల్లగా రాదండి. ఇప్పుడు మైసూర్ పాక్‌ని 4, 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. కొంచెం గట్టిపడిన తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మైసూర్ పాక్ పూర్తిగా గట్టిపడిన తర్వాత పీసెస్‌గా కట్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇలా కొంచెం సాఫ్ట్‌గా ఉండగానే అడుగు వరకు డీప్‌గా ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైనుండి ఇలా మూత పెట్టుకొని మూతని కంప్లీట్‌గా కాకుండా ఇలా లైట్‌గా ఓపెన్ చేసి పెట్టి మైసూర్ పాక్‌ని పూర్తిగా చల్లారనివ్వాలి. 4, 5 గంటల తర్వాత చూస్తే మైసూర్ పాక్ పూర్తిగా చల్లారిపోయి ఇంకాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు పైనుండి ప్లేట్‌ని బోర్లించి బౌల్‌ని ఇలా రివర్స్‌లో తీసుకొని 1, 2 సార్లు ట్యాప్ చేసి తీసుకుంటే మైసూర్ పాక్ చాలా ఈజీగా బౌల్ నుండి వచ్చేస్తుంది. మైసూర్ పాక్ ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న చోట నైఫ్‌తో మరొకసారి కట్ చేసి తీసుకుంటే పీసెస్ చాలా ఈజీగా సెపరేట్ అవుతాయి. మైసూర్ పాక్ అంచుల వెంట లైట్ కలర్‌తో, మధ్యలో డార్క్ కలర్‌తో అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. ఇలాగే అన్ని పీసెస్‌ని కట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే గుల్ల మైసూర్ పాక్ రెడీ. ఇలా నేను చెప్పే టిప్స్ పాటిస్తూ లాస్ట్ స్టేజ్‌లో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలండి. మైసూర్ పాక్‌ని చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా నెయ్యి లేకుండా కేవలం నూనెతోనే నోట్లో వేసి కరిగిపోయేంత సాఫ్ట్‌గా గుల్ల మైసూర్ పాక్‌ని చేసుకోవచ్చు. చూడండి మైసూర్ పాక్ ఎంత గుల్లగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెసిపీ సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు. చాలా మందికి రవ్వ లడ్డు చేసేటప్పుడు పాకం ముదిరిపోవడం లేదా లడ్డూలు గట్టిగా రావడం జరుగుతుంది కదా. మరి అలా జరగకుండా ఈజీ పద్ధతిలో రవ్వ లడ్డుని సాఫ్ట్‌గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. లడ్డూలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో మీరే చూడండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి మృదువైన రవ్వ లడ్డూని సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వని తీసుకోవాలి. తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ రవ్వని బాగా వేయించుకోవాలి. రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుందండి. లో ఫ్లేమ్‌లో కనీసం 9, 10 నిమిషాల పాటు ఇలా రవ్వని వేయించుకోవాలి. ఎప్పుడైతే రవ్వ బాగా వేగి కమ్మటి వాసన వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 కప్పు పంచదారని తీసుకోవాలి. తరువాత ఇందులోకి అరకప్పు వాటర్‌ని తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో పంచదారని కరిగించుకోవాలి. ఇన్ కేస్ మీకు తీపి కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే పావు కప్పు పంచదారని ఎక్స్‌ట్రాగా తీసుకోవచ్చు. ఈ లడ్డు కోసం మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగితే చాలు. పంచదార పూర్తిగా కరిగిపోయి పాకంలో ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి
1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకోవాలి. లడ్డూలు తెల్లగా రావడం కోసం ఇక్కడ నేను కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పార్ట్‌ని తీసివేసి, కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. మీరు కావాలంటే కొబ్బరిని తురిమి కూడా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన కొబ్బరి పంచదార పాకంలో బాగా ఉడికి సాఫ్ట్‌గా అవుతుంది. 2 నిమిషాల తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించినా రవ్వ గట్టిపడుతుందండి. కాబట్టి ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకుంటే చాలు. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని మరొక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్‌లోకి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్‌ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని లడ్డూ మిశ్రమంలోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడిని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇందులోకి కొద్ది కొద్దిగా గోరువెచ్చటి పాలని తీసుకుంటూ లడ్డు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పాలని మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. లడ్డు మిశ్రమం కొంచెం సాఫ్ట్‌గా అయ్యి లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉంటే చాలు. లడ్డు మిశ్రమాన్ని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ లడ్డూలని చుట్టుకోవాలి. ఇలా పాలు కలిపి లడ్డూలు చుట్టుకుంటే లడ్డూలు పాడైపోతాయని చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. కానీ ఇలా చేసుకున్న లడ్డూలు మీకు 5, 6 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ లడ్డూలు చుట్టుకోవడానికి మనకి ఎక్కువ నెయ్యి కూడా అవసరం పడదండి. తక్కువ నెయ్యితోనే ఈ లడ్డూలని చుట్టుకోవచ్చు. ఈ లడ్డూలు చల్లారిపోయిన తర్వాత కూడా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు రెడీ. ఇలా సరికొత్త పద్ధతిలో చాలా సింపుల్‌గా రవ్వ లడ్డూని చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూలు చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటాయండి. మన స్పెషల్ రెసిపీ స్వీట్ షాప్ స్టైల్ బాద్షా. చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే లేయర్స్‌తో బాద్షాని స్వీట్ షాప్ స్టైల్‌లో ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. బాద్షాని ఇలా చేస్తే పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బాద్షాని స్వీట్ షాప్ స్టైల్‌లో సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా మనం షుగర్ సిరప్‌ని చేసుకుందాం. పాకం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్‌లోకి 1 కప్పు పంచదారని తీసుకోవాలి. తరువాత ఇందులోకి అరకప్పు నీళ్ళని తీసుకొని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పంచదారని కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడి, కలర్ కోసం చిటికెడంత కుంకుమ పువ్వుని ఇలా నీళ్ళలో 10 నిమిషాల పాటు నానబెట్టి తీసుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్‌నైనా తీసుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీ కోసం పాకం అనేది గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా, తీగ పాకం కంటే కొంచెం తక్కువగా ఉండాలి. అంటే తీగ అనేది ఇలా బ్రేక్ అయ్యేలా రావాలి. ఇలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం గట్టిపడకుండా ఇందులోకి అర టీ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పాకం చల్లారిపోకుండా ఇలా మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి. తరువాత మిక్సింగ్ బౌల్‌లోకి 1.5 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులోకి పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంత ఉప్పు, పావు కప్పు బటర్‌ని తీసుకొని బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి. ఇలా రాలేదంటే మరొక టీ స్పూన్ బటర్‌ని కానీ లేదా నెయ్యిని కానీ తీసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా
ఇలా వేళ్ళతోని లైన్‌గా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండిలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపారంటే బాద్షాలు సాఫ్ట్‌గా వస్తాయండి. కాబట్టి ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని ఇలా పైకి తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత పిండిని ఇలా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటూ మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో 2, 3 నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి. మొత్తానికి బాద్షా రెసిపీ కోసం పిండి అనేది ఎక్కడ సాఫ్ట్‌గా, స్మూత్‌గా కనిపించకుండా ఇలా చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని ఫ్లోర్ పైకి తీసుకొని ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నైఫ్‌తో పిండిని ఇలా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్‌ని ఒకదానిపై మరొకటి పెట్టుకొని మళ్ళీ లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని మళ్ళీ 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్‌ని ఇలా 4, 5 టైమ్స్ వరకు చేసుకోవాలి. ఇలా చేయడం వలన బాద్షాలు పైన పొరలు పొరలుగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో వస్తాయి. ఇలా 4, 5 టైమ్స్ వరకు చేసుకున్న తర్వాత పిండిని ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకొని పైనుండి బౌల్‌ని బోర్లించి 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ పిండిని లైట్‌గా స్ప్రెడ్ చేసుకొని 4 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసి తీసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇందులో నుండి ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా పొడవుగా రోల్ చేసి తీసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని ఇలా చిన్న చిన్న పార్ట్స్‌గా డివైడ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా లైట్‌గా రోల్ చేసి తీసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేశారంటే లోపల ఉండే లేయర్స్ అనేవి పోతాయండి. కాబట్టి ఇలా లైట్‌గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా ఫింగర్‌తో హోల్ చేసి తీసుకోవాలి. ఇలా చక్కగా బాద్షా షేప్‌లో చేసుకొని పక్కనుంచుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగే బాద్షాల్లా చేసి తీసుకోవాలి. మీరు గమనించినట్లయితే పిండి పైనుండి ఇలా లేయర్స్ అనేవి కనిపిస్తాయండి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి మొత్తంగా నాకు 15 బాద్షాలు వచ్చాయండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని మీడియం కంటే కొంచెం తక్కువగానే వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉండొద్దండి. చిన్న పిండి ముద్దని ఇలా ఆయిల్‌లో వేస్తే ఇలా లైట్‌గా బబుల్స్ రావాలి. ఆయిల్‌ని ఇలా వేడి చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాద్షాని ఇలా స్లోగా ఆయిల్‌లో డ్రాప్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో కదిలించకుండా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. బాద్షాలు ఇలా స్లోగా ఫ్రై అవుతూ కొద్దిసేపటికి ఆయిల్‌లో పైకి తేలుతాయి. అంతేకాదు వీటి సైజు కూడా ఇలా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇవి కంప్లీట్‌గా ఇలా ఆయిల్‌లో పైకి తేలుతాయో అప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయింది లేనిది మనకి అంతగా తెలియదు కాబట్టి ఎప్పుడైతే ఆయిల్‌లో ఇలా బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి. వీటిని మనం మైదా పిండితో చేస్తున్నాము కాబట్టి ఇవి మరీ ముదురు కలర్‌లో ఉండవండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లోనే ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న బాద్షాలని వేడివేడిగా ఉండగానే పాకంలో యాడ్ చేసుకోవాలి. అయితే పాకం మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే బాద్షా లోపలి వరకు పాకం చక్కగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత వీటిని మరొక వైపుకి టర్న్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు పాకంలో నాననివ్వాలి. మరీ ఎక్కువసేపు పాకంలో ఉంచినా గులాబ్ జామ్ లాగా సాఫ్ట్‌గా అయిపోతాయి కాబట్టి ఇలా 2 వైపులా కలిపి 4, 5 నిమిషాల పాటు పాకంలో ఉంచితే చాలు. 5 నిమిషాల తర్వాత వీటిని బయటికి తీసుకొని అరగంట సేపు అలా వదిలేసామంటే పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని చక్కగా సెట్ అవుతాయి. అరగంట తర్వాత ప్లేట్‌లోకి తీసుకుంటే పొరలు పొరలుగా ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ షాప్ స్టైల్ బాద్షా రెడీ. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశామంటే స్వీట్ షాప్ స్టైల్‌లో బాద్షాని ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న బాద్షాలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి.
స్పెషల్ రెసిపీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు. ఎదిగే పిల్లలలో జ్ఞాపక శక్తిని పెంచడానికి, పిల్లలతో పాటు అన్ని వయసుల వారికి ఎన్నో పోషకాలని అందించే హై ప్రోటీన్ లడ్డు రెసిపీ అండి ఇది. ఎన్నో పోషకాలున్న ఈ లడ్డూని రోజుకి ఒకటి తిన్నా చాలు, ఆరోగ్యానికి చాలా మంచిది. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ ఈ లడ్డూని చేస్తే బేకరీ స్టైల్లో చాలా టేస్టీగా వస్తుంది. మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ హెల్దీ లడ్డూని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తరువాత సన్నగా కట్ చేసుకున్న అరకప్పు జీడిపప్పు పలుకులు, అరకప్పు బాదం పప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఇవి కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే చాలు. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత జీడిపప్పుని అలాగే బాదం పప్పుని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1/4 కప్పు గుమ్మడి గింజలు, 1/4 కప్పు సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు, 1/4 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1/4 కప్పు కిస్మిస్ని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా నెయ్యిలో వేయించుకుని లడ్డూలు చుట్టుకుంటే లడ్డూలో స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా వస్తాయి. ఇలా 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తరువాత ఈ పప్పు గింజలని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేయించుకున్న పప్పు గింజలని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత అదే ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గింజలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలని తీసుకొని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా నువ్వులు కొద్దిగా చిటపటమన్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుముని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఎండు కొబ్బరిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ప్యాన్ వేడికి ఎండు కొబ్బరి చక్కగా వేగిపోతుంది. ఇలా బాగా కలిపాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోగా తీపి కోసం 1.5 కప్పుల ఖర్జూర పండ్లని తీసుకోవాలి. గ్రామ్ వైజ్గా చెప్పాలంటే ఇవి 300 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ ఖర్జూర పండ్లలోని గింజలన్నీ తీసివేసి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఖర్జూర ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఖర్జూర పేస్ట్ని ప్యాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి ఖర్జూర పేస్ట్ బాగా ఉడికి ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఎప్పుడైతే ఖర్జూర పేస్ట్ బాగా ఉడికి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఖర్జూరం పేస్ట్ని కూడా ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిపోయిన తరువాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఖర్జూర పేస్ట్లో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ ఇలా లడ్డూలని చుట్టుకోవాలి. చూసారా లడ్డు ఎంత బాగా వచ్చిందో? అలాగే అన్ని లడ్డూలను చుట్టుకొని గాలికి కాసేపు ఆరనివ్వాలి. ఆడవారిలో రక్తహీనతని తగ్గించి ఐరన్ లెవెల్స్ పెంచడానికి, ఆడవాళ్లతో పాటు అందరికీ ఎముకలు దృఢంగా ఉండడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి, బలంగా ఉండడానికి ఈ లడ్డూలు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఇలాగే అన్ని లడ్డూలను చుట్టుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఇలా రెడీ చేసుకున్న లడ్డూలని ఎయిర్టైట్ డబ్బాలోకి తీసుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఎన్నో పోషకాలున్న ఈ లడ్డూని రోజుకి ఒకటి తిన్నా చాలు, ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి.